బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది మూవీ, బాగుంది, చాలా బాగుంది. నార్మల్ గా కాదు, చాలా బాగుంది, చాలా బాగుంది. డైలాగ్స్, క్లైమాక్స్ మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు, కానీ మూవీ బాగుంటది. మీకు ఫైట్స్ ఉన్నాయి అని ఏం అనిపించదు, చాలా బాగుంది. చాలా బాగుంది, కొత్త డైలాగ్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. 10 out of 10. 10 out of 10. 10 on 10. ఎలా ఉంది మేడం? చాలా బాగుందండి. మార్క్స్ పగిలిపోయాయా? విజిల్స్ అమేజింగ్. అగైన్ వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్, మళ్ళీ డౌటే లేదు. ఓకే, గ్రాఫిక్స్ విజువల్స్ ఎలా ఉన్నాయి? అన్ని చాలా బాగున్నాయండి. థాంక్యూ. అన్ని సూపర్ హిట్ అండి, సూపర్ డూపర్ హిట్ అండి. చాలా బాగుంది, ఎక్సలెంట్. ఫైట్స్ కానీ, సీన్స్ కానీ, సాంగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పెట్టి పోసాడు సార్. తమన్ నిద్రపోకుండా, తమన్ అసలు ప్రాణం పోసాడు నిద్రపోకుండా, చాలా బాగా చేశాడు. మొన్న మించి ఉంది సినిమా, చాలా బాగుంది. ఏం లేదు, అన్ని బాగున్నాయి, అన్ని బయటలు బాగున్నాయి, దేనికి ఎక్కువ ఉండదు. చాలా బాగుంది సినిమా, సూపర్ డూపర్. అండ్ ఈవెన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, బీజిఎం కూడా దానిలో సూపర్. సినిమా ఇస్ రియల్లీ గుడ్. చెప్పాలని చాలా ఉన్నాయి డైలాగ్స్ దానిలో, బట్ ఈ సినిమా కంప్లీట్ డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది. మన తమన్ గారి మ్యూజిక్ ఎట్లా అనిపించింది? దుమ్ము రేపేసింది. థ్యాంక్ యూ. టీవీ పెట్టుకున్న దీనికోసం అసలు ఈ సినిమాని ఫుల్ హ్యాపీ. చూడకపోతే ఇక వేస్ట్. ఆర్మీ గురించి ఎట్లుండాలి, ప్రతి ఒక్క మానవుడు ఈ సినిమా చూడాలి. డైలాగ్స్ అసలు సూపర్ డైలాగ్, డైలాగులు ఎక్కడ కూడా ఒక్క మైనస్ కూడా లేదు. సినిమా హైలైట్స్. చాలా బాగుంది మూవీ, ఎవ్రీ సీన్, డైలాగ్స్ కానీ అన్ని బద్దలు పగిలిపోతాయి. ఇప్పుడు పెట్టే ఆన్సర్ అండి, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత బాగా మూవీ తీశారు, ఎంత బాగా అంటే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అనేది. థ్యాంక్ యూ సో మచ్. అవసరం మీరు అసలు డిసప్పాయింట్ కారు. ట్రైలర్లో కంటే మూడింతలు ఫైట్స్, ఎండ్ టు ఎండ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అండి. వచ్చిన వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ కారు. ఇప్పుడే చూసి బయటకు వచ్చాము. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాడుకున్నారు. సెకండ్ హాఫ్ లో ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కాబట్టి కొంచెం ఫ్యాన్స్ స్టఫ్ ఉన్న సినిమా, ఫ్యాన్స్ కి థియేటర్ లో పూనకాలు తెప్పించే సినిమా. ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చా? ఫుల్ కాదు, డబుల్ మీల్స్, డబుల్ ఫుల్ మీల్స్. కడుపున ఎండిపోయిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ తినేస్తారనమాట. తమన్ మ్యూజిక్ అసలు థియేటర్లో స్పీకర్లో నాకు ఉన్నాయా పగిలిపోయా అన్నంత భయం వేసింది. ఎవరికి వాళ్ళు, ప్రతి ఒక్క క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్స్, అన్ని పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఈ క్యారెక్టర్ అని చెప్పలేం, బట్ ఓన్లీ మేము చూసింది ఓన్లీ ఆయన తప్ప వేరే ఏం కనబట్లా మాకు స్క్రీన్. ఫిజిక్స్ అరాచకం అనిపించింది ఇంటర్వల్ బ్లాక్ అయితే. ఇదే హై, ఇంతకు మించి ఇవ్వలేదు అనుకున్న ప్రతిసారి కూడా ఏదైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో 1.5 hour మొత్తం సీట్లు అలా కూర్చోబెట్టండి. ఎక్కడో ఒక దగ్గర ఒక అన్నెసరీ సీన్ కానీ లేదంటే ఏం పెట్టకుండా నెక్స్ట్ హాల్ చూపించాలన్న. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఎలివేషన్ కాకుండా డైలాగ్స్ అన్న. డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రాడనరీ. మీరు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు, మామూలుగా కాదు అసలు. అవన్నీ పక్కన పెడితే మాత్రం ది బెస్ట్ మూవ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇయర్లో ది బెస్ట్ మూవ్ అని చెప్పుకోవచ్చు అన్డౌటెడ్. అండ్ కలెక్షన్ వైజ్గా కూడా రేపటి నుంచి లెవెల్లో ఉంది, ఆ లెవెల్లో ఉంటుంది. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏ ఒక్క డల్ మూమెంట్ లేదు, ఒక అన్నెసరీ సీన్ ఎక్కడ అనిపించలేదు. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడనరీ. ఈ మధ్య కాలంలో ఓజీ నమ్ముకోకూడదు అని చెప్పుకోవచ్చు, ఆ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మిగతా బిజర్ పీక్స్ ఎక్స్ట్రాడనరీ.5 out of 5. సెకండ్ హాఫ్ అయితే 4 ఇచ్చు. ఇలాంటి సినిమా చూడాలా, చిన్నలు పెద్దలు పెళ్ళిళ్ళు ప్రతి ఒక్కరు అంటే ఇది అన్న. నేనైతే ఫుల్ అలాంటి సినిమా ఎప్పుడు తీయలే. ఇంటర్వెల్ సినిమా నిజంగా గూజ్ బంప్స్ అన్న, అది లిటరల్లీ గూజ్ బంప్స్ అని చాలా తక్కువ అనమాట. నిజంగా ఇది ఐమాక్స్ లో సింగిల్ థియేటర్ మొత్తం అందరూ ఎగిరి గంతేశారు అనమాట. ఏదైనా పాటకో లేదంటే ఒక ఐటమ్ సాంగ్ కి వేస్తారు డాన్స్. నిజంగా వేరే లెవెల్ అన్నమాట. ఆ మ్యాజిక్ ఇందులో వర్కౌట్ అయింది. ఈజీగా ఒక 500 కోట్లు వచ్చే సినిమా అన్న, పక్కా బ్లాక్ బస్టర్ మేడం. ఇంకా తమనన్న అయితే మాత్రం గుండె ఆగిపోతే భయం వేస్తుంది అనమాట. చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ, అది ఏం తిన్నాడో తెలియదు కానీ చిత్త కొట్టాడు అనమాట. బ్యాక్గ్రౌండ్ పక్కా బ్లాక్ బస్టర్. నువ్వు 2000 పెట్టుకున్న ఇంటర్వెల్ సీన్ వర్త్ చేస్తుంది అన్న. సూపర్. థ్యాంక్ యూ. చాలా బాగుందండి.
చాలా చాలా బాగుంది, చాలా బాగుందండి. అందరికి జనానికి ఈజీగా అర్థమయ్యే విధంగా ఉందన్నమాట. పెద్ద పెద్ద ఓవరాల్ డైలాగులు కాకుండా అందరికీ అర్థమయ్యేలాగా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. సినిమా అయితే బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా.